లగచర్ల రైతులు తిరగబడ్డానికి తక్కువ పరిహారం ఇవ్వడం అనేది అసలు కారణమే కాదు. నిత్యం వాళ్ళ ఇళ్ల మీద పొలాల మీద డ్రోన్లు తిరుగుతుంటే ఆ రైతులు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న ఆ ప్రాంత రైతుల్లో మెజారిటీ రైతులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఒక్క ఓసీ రైతు భూమి కూడా అక్కడ పోవట్లేదు. ఈ వాట్సాప్ మెసేజ్ చూసిన తర్వాత రైతులంతా కలిసి పరుగున ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. అతనే రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి. ఖచ్చితంగా ఈ ఆడ ఫ్యాక్టరీలు కానీ భూసేకరణ జరిగినాకల్లా ఖచ్చితంగా కుటుంబాలు మొత్తం నాశనం అవుతాయని చెప్తున్నాను నేను. ఆగస్టులో సుమారు 100 మంది రైతులు పోలేపల్లి సెజ్కెళ్లారు. పోలేపల్లి రైతులు చెప్పిన విషయాలు లగచర్ల రైతులు వీడియోలు తీసుకుని వచ్చి కాంగ్రెస్ లీడర్లకు, గ్రామ ప్రజలకు యువకుల సాయంతో ప్రొజెక్టర్లు పెట్టి చూపించారు. మీ పిల్లలకి ఏమైనా వచ్చిన ఉద్యోగాలు రాలేవు. కానీ వీటిలో ఎక్కడా కూడా త్యాగం చేసిన రైతుల పాత్ర అనేది లేకుండా పోతుంది. ఫార్మా ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే కాలుష్యం క్యాన్సర్ గా మాడి నల్లగొండ ప్రజల్ని ఇవాళ ఆడబిడ్డలకు కడుపయ్యే పరిస్థితి నీళ్లతోని కలుషితంతో లేదు. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సింది. 30,000 ఎకరాలు సేకరించి ఇంకొక కొత్త సిటీని కట్టాలి అని చెప్పి భావిస్తున్నారు. దాని పేరే ఫోర్త్ సిటీ. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా ఒక రియల్టర్ లాగా ఏమైనా ఆలోచిస్తున్నారా? సో రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. పతని పంటలు వండే దుల్ల భూములు పార్మ కంటివి ఎందుకు గెలిపిస్తీమి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని ఆస్తులు సహజ వనరులు కావు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏ ప్రైవేట్ ఆస్తినైనా స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. నవంబర్ 5వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పిది. 10 లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చి ఇప్పటిదాకా ఏ మంత్రి భూములో, ఎమ్మెల్యే భూములను ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఏ ప్రభుత్వం అయినా తీసుకుందా? అది తెలంగాణలో గానీ, ఏపీలో గానీ, లేకపోతే జాతీయ స్థాయిలో గానీ. ఈ విషయం తెలుసుకోవడానికి నేను చాలా వెతికాను, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. మీకు ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ చేయండి. లగచర్ల ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో మారు మోగిపోతున్న పేరు. The police have taken at least 55 people into custody after they allegedly attacked a team led by the collector in Vikarabad district. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. రేపు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలవనున్నారు. నవంబర్ 11న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో రైతులు తిరగబడ్డారు. ఫార్మా ఇండస్ట్రీ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారుల మీద దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక దాడిని నేను కూడా ఖండిస్తున్నాను. అయితే ఈ దాడికి కారణాలు ఏంటి అని చెప్పి ఆమూలాగ్రం న్యూట్రల్గా తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. పెను సంచలనం సృష్టించిన లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్రుంది అని చెప్పి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు 46 మంది రైతుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధాన్ని మీడియా కూడా ప్రధానంగా కవర్ చేస్తూ వచ్చింది. అంతేగాని అసలు ఆ గ్రామాల్లో గత 10 నెలలుగా ఏం జరిగింది అనే విషయాలు మీడియాలో ఎక్కడా కూడా ఇప్పటిదాకా రాలేదు. నేను తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం చేసిన గ్రౌండ్ రిపోర్ట్స్ ని కొడంగల్ నుంచే మొదలు పెట్టాను. అప్పుడు చాలా గ్రామాలు తిరిగాను. రేవంత్ రెడ్డి మీద అక్కడున్న రైతుల్లో ఎంత అభిమానం ఉందో చూసిన తర్వాతే భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డి గెలవబోతున్నారు అని చెప్పి నా గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్పాయి. అప్పుడు కొడంగల్ పబ్లిక్ చూస్తే రేవంత్ రెడ్డి వచ్చేటట్లా కొడుతుండదు. పట్నం మహేందర్ రెడ్డి జర డుమ్మా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని 150,000 మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలోనికి పంపించి సీఎం కుర్చీ మీద కూర్చోబెడతాం. అలాంటి కొడంగల్ నియోజకవర్గ రైతుల్ని ఒక్క ఏడాది తిరగక ముందే బీఆర్ఎస్ నాయకులు తమ వైపు తిప్పుకొని ఏమీ లేని సమస్యని రెచ్చగొట్టి పెద్దది చేశారు అని గనుక ఎవరైనా నిజంగా అనుకుంటే అది అక్కడున్న రైతుల ఆత్మాభిమానాన్ని అవమానించడం, తక్కువ చేయడం. మా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే, ఎందుకంటే మేము ప్రేమతో నీకు ఓట్లేసి మేము గెలిపించుకున్నాం కాబట్టి నీకు కూడా మా మీద ప్రేమ ఉంటే మాకు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు తీసుకురావు సార్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రైతుల్ని ఉద్రేకపరిచేలాగా ఒక సభలో మాట్లాడడం వాస్తవం. ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు వస్తారు రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం కాబట్టి మీరు ఎవరి భయపడకండి. అయితే ఈ మాటల వల్ల మాత్రమే లగచర్ల ఘటన జరగలేదు. అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి నాకు వారం రోజులు టైం పట్టింది. ఎందుకంటే డే 1 నుంచి అసలు ఏం జరిగిందో చెప్పాల్సిన రైతులు చాలా మంది
అరెస్ట్ అయ్యారు. ఉన్నవాళ్ళు భయాందోళనలతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ పార్టీల కోణంలో నుంచి కాకుండా భూమి కోణంలో, ఆ భూమిని కాపాడుకోవడానికి రైతులు చేస్తున్న పోరాటం కోణంలో చూసి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో చూస్తున్న మీకు ముందుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ బుర్రలో ఉండే రాజకీయ పార్టీలని పక్కన పెట్టేసి చూడండి కాసేపు. ఫ్రెండ్స్, 2008లో ప్రారంభమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం రంగారెడ్డి జిల్లా రైతులు 5,500 ఎకరాల భూములు ఇచ్చారు. అప్పుడు ఆ రైతులకు ఇచ్చిన పరిహారం 65,000 నుంచి 4 లక్షల రూపాయలు, అలాగే 250 గజాల ఇంటి స్థలం. అప్పటికది ది బెస్ట్ ప్యాకేజీ అని చెప్పి నాటి ప్రభుత్వం చెప్పుకుంది. అంటే ఆ బెస్ట్ ప్యాకేజీ అందుకున్న రైతుల పరిస్థితి ఇప్పుడు ది బెస్ట్ గా కాకపోయినా అట్లీస్ట్ గుడ్ గా అయినా ఉండాలి కదా. ఎందుకంటే రైతుల భూముల్లో వెలిసిన ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాభాలు ఆల్ టైమ్ బెస్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు సంవత్సరం కంటే 739% ఎక్కువ లాభాలు వచ్చాయి జిఎంఆర్ గ్రూప్ కి. అప్పుడు భూములు ఇచ్చిన రైతుల ఫోన్ నంబర్లు కనుక్కొని వాళ్ళతో మాట్లాడాను. వినండి, వాళ్ళకి అందిన ది బెస్ట్ ప్యాకేజీ వల్ల వాళ్ళ జీవితాలు ఎంత బెస్ట్ గా మారాయో మీకే అర్థమవుతుంది. మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఇచ్చారండి అప్పట్లో? అవునండి. ఎంత వచ్చిందండి అప్పుడు కాంపెన్సేషన్? 4 lakhs కదా? కాంపెన్సేషన్ అందులో కేటగిరైజేషన్ చేశారండి. అది డైరెక్ట్ 4 lakhs కాదు, మళ్ళీ వితౌట్ వాటర్ కల్టివేట్ చేస్తే 3.5, ఈ లావన్న పట్ట ఇవి ఉంటే ఓన్లీ 65,000 ఇచ్చారు. మొత్తం 12 acres అంటే ఎంత వచ్చింది మీ చేతికి అప్పుడు? అంటే టోటల్ 14.5 అండి. ఆ 12 ఎకరాల్లో మొత్తం 4 మా ఫాదర్ తో కలిసి ఒక్కొక్కరికి ఒక్కో ఫ్యామిలీకి 3.5 lakh వచ్చినట్టు. అంతే అండి. దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారండి? ఆ మనీని ఏం చేశారు? ఇంకేముందండి, హౌస్ లేనప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. వేరే దగ్గర మళ్ళీ భారీగా ల్యాండ్ కొని ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఎయిర్పోర్ట్ కాలనీలో? మా కాలనీలో చెప్తున్నాను కదండి, ఇక్కడ అందరు సామాన్యంగా ఏమేమంటారు, సాదా సీదా జీవితాన్ని లీడ్ చేసే వాళ్ళే తప్ప పెద్దగా ఏదో డబ్బులు సంపాదించేసి అట్లా ఎవరు లేరు. ఇప్పుడు పక్కన విలేజెస్ లో చూసుకుంటే చాలా మంది ఇప్పుడు మంచి స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళకున్న ఒక 4-5 acres లో ఒక 1 acre తీసేసి మంచి ఇల్లు కట్టేసుకొని మంచి ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసుకుని అలా చుట్టుపక్కల విలేజ్ లో మొత్తం అదే పరిస్థితి కదా. ఇప్పుడు వాళ్ళని చూస్తున్నారే, మనం చూడు ఇక్కడ వచ్చి ఇలా బతుకుతున్నాం, వాళ్ళు ఏమో చూడు హ్యాపీగా వాళ్ళు ఉన్న ఊర్లోనే వండుకుంటూ మంచిగా డబ్బులు. ఎయిర్పోర్ట్ లో జాబ్ ఇచ్చారంట కదా ఇంటికి ఒక్కరికి? ఎక్కడి జాబ్ మేడం? అసలు ఉందే అది ఏది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో. వాడే అందరికి సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చిండు. అందులో మనకి జాబ్లు ఎక్కడి? ఇంకా పేరుకలా పోయింది అంతా. ఇట్లా అందరికి జాబ్లు ఇచ్చారు ఇంటికి ఒకటి అని చెప్పేసి. ఇక్కడికి వచ్చాక కూడా దారుణంగా ఉండే మా పరిస్థితి. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారంటే మేము ఎలా మా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండే, ఒక మంచి స్కూల్, ఒక మంచి పార్క్, ఒక హాస్పిటల్. ఎందుకంటే ఒక 4 to 5 villages వచ్చి ఇక్కడ ఒక ప్లేస్ లో ఉంటున్నాయంటే ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని అనుకున్నాం. కానీ ఏ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. వాళ్ళు చేయమంటే మాకేం ఫండ్స్ రాలేవు ఇక్కడ నుంచి కాలనీకి ఇంకా అది ఇది అని చెప్పేసి వాళ్ళు. అటు ఇటు కాకుండా చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇంకా ఏదో అలా గడిపేస్తున్నాం. ఎయిర్పోర్ట్ కోల్పోయినప్పుడు మేము వచ్చేసి 10th ఇంటర్ బేస్. మా తల్లిదండ్రులు అంటే వాళ్ళు 30-35-40 years లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ కూలీలు, వ్యవసాయం చేసుకునేటోళ్ళు. వాళ్ళని బెదిరించి ఇంత అన్నారు, పైసకు మభ్య పెట్టిర్రు, ఫ్లాట్లు వస్తాయి, ఇల్లు వస్తాయి అన్నారు. ఈ పెంకల ఇల్లు చూసుకొని వాళ్ళని ఏదో అవి చేసేసి వాళ్ళని డైవర్ట్ చేసిర్రు. ఎవరు డైవర్ట్ చేసిర్రు? గవర్నమెంట్. అప్పుడున్న గవర్నమెంట్ ఏం డైవర్ట్ చేయలేవు, ఆడున్న భూస్వాములే డైవర్ట్ చేసిర్రు. వాళ్ళు మంచిగా అయ్యారు, ఎకరాలు ఉన్న వాళ్ళు మంచిగా అయ్యారు. తక్కువ స్థాయిల మధ్య తరగతులు ఇంకా భూమి లేని వాళ్ళు అందరు ఆగమయ్యారు. ఇల్లు కట్టుకోవడానికి రిహాబిటేషన్ కింద 40,000 ఇచ్చారు. ఆ 40,000 తోటి బునాది కూడా కాలేదు. ఆ పొలం అమ్మిన పైసలతోటి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కంప్లీట్ కాలేదు ఆ టైంలోనే. అన్ని మేము పొలం కోల్పోయినాము, ఇల్లు కోల్పోయినాము. రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు ఆడ 100-200 నాకు తెలిసి 25-30 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు కట్టకుండా పొలాలు కొనుక్కొని మళ్ళా పొలాల మీద రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళు లాభపడ్డారు. ఖచ్చితంగా ఈ ఆడ ఫ్యాక్టరీలు కానీ భూసేకరణ జరిగినాకల్లా ఖచ్చితంగా కుటుంబాలు మొత్తం నాశనం అవుతాయి అని చెప్తున్నాను నేను. అంటే నాది చెప్తున్నాను నేను, మాది కోల్పోయిన దాన్ని బట్టి చెప్తున్నా. మేము ఎయిర్పోర్ట్ లో పోకుండా అట్లనే ఉండుంటే మేము సరే డెవలప్ కాకపోతుండేనేమో, ఇళ్ల మధ్యలో అందరు మంచిగా ఉండే ఆరోగ్యంగా ఉంటుండేనేమో, డబ్బులు రాకపోతుండేనేమో, అన్ని కుటుంబాలు ఒక దగ్గర ఉండి మంచిగా ఉంటుండేనేమో. 2007-8లో 4 లక్షల పరిహారం తీసుకున్న ఆ పరిహారము ఎయిర్పోర్ట్ కాలనీలో ఇల్లు కట్టుకోవడానికే సరిపోయింది అని చెప్పి చాలా మంది రైతులు చెప్పారు. బతుకులో నుంచి భూమి లేకుండా పోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎలాంటి కష్టాలు పడుతున్నది చెప్పారు. శంషాబాద్ రైతులే కాదు, మల్లన్న సాగర్
ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి కూడా అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి మార్కెట్ రేట్ ప్రకారం 1,90,000 ఇస్తాము అని చెప్పి మొండు పట్టుబడితే రైతులు రోడ్డు ఎక్కి కోర్టు మెట్లు ఎక్కి చివరికి 9 లక్షలు పరిహారంగా పొందగలిగారు. కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చాయి. అయినా సరే ఒక్క రైతు కుటుంబం కూడా ఇప్పుడు సంతోషంగా మేము ఉన్నాము అని చెప్పి చెప్పట్లేదు. ఎట్లుండేది ఊళ్ళో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉంటాం కదా మేడం. మా ఇల్లు, మా జాగా, మా భూమి తిరుగుతూ సంతోషంగా ఉంటుంది కదా. ఇదే ముందు గుండె కలిగినట్టున్నాం, మనిషికో దగ్గర ఉన్నాం, మొత్తం బాధపడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ మల్లన్న సాగర్ కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ అక్కడ భూములు ఇచ్చారు కదా, గతంలో ఆ రైతుల పొలాల పక్కనే ఉన్న భూములన్నిటికీ ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్స్ వల్ల విపరీతంగా ధరలు వస్తాయి. అక్కడుండే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా లాభాల బాటలో ఉంటుంది. కానీ వీటిలో ఎక్కడా కూడా త్యాగం చేసిన రైతుల పాత్ర అనేది లేకుండా పోతుంది. ఆ పరిహారం మాత్రమే వాళ్ళకి ఆ త్యాగానికి ఫలితము అనేలాగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎక్కడ చూసినా కనిపిస్తోంది. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సింది. ఇప్పుడు కొడంగల్ లగచర్ల రైతుల విషయానికి వద్దాం. మార్కెట్ రేట్ ప్రకారం మీకు వచ్చేది ఎకరానికి 2.5 లక్షలే. కానీ మేము చాలా పెద్ద మనసు చేసుకొని మన సీఎంఏ ఉన్నారు కాబట్టి 10 లక్షల రూపాయలు ఎకరానికి పరిహారము, ఇంటికి ఒక ఉద్యోగము, అలాగే ఇల్లు కట్టుకోవడానికి 125 గజాల స్థలము ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ పెట్టిన ప్రపోజల్ వాళ్ళకి అక్కడ వచ్చే ఫార్మా ఇండస్ట్రీ కోసం భూములు తీసుకోవడానికి. ఎకరానికి 10 లక్షల రూపాయలు, ఎకరానికి 125 గజాల స్థలము, ఇంటికి ఒక ఉద్యోగము ప్లస్ ఆ ప్లాట్ లో కట్టుకోవాలనుకుంటే మీరు ఇందిరమ్మ ఇల్లు. ఈ 4 బెనిఫిట్స్, ఈ 4 ప్రయోజనాలను ప్రభుత్వం మీకు కల్పిస్తుంది భూసేకరణ. తెలంగాణలో ఎకరం భూమి విలువ లక్షల రూపాయలు పెరిగింది, బంగారం విలువ కంటే ఎక్కువగా పలుకుతోంది అని చెప్పి గతంలో కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలంగాణలో ఈ రోజు ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, ఎక్కడికి పోయినా మన భూముల విలువ 30 లక్షలకు తక్కువ లేదు, 25 లక్షలకు తక్కువ లేదు. మరి ఇదే పాలకులు పరిహారం విషయానికి వచ్చేసరికి మాత్రము మార్కెట్ రేట్ ప్రకారమే పరిహారం ఇస్తాము అని చెప్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువ లెక్కగట్టి ఇస్తున్నాం కదా అని చెప్పి ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి. అభివృద్ధి కోసం భూమి తీసుకుంటున్నప్పుడు ఆ అభివృద్ధిలో రైతు ఎందుకు లేకుండా పోతున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. నోటి దగ్గర ముద్దబోతూ ఉంటే మూగజీవాలు కూడా తిరగబడతాయి కదా, అలాంటిది కళ్ళ ముందు భవిష్యత్తు చీకటిగా కనిపిస్తూ ఉంటే రైతులు తిరగబడకుండా ఉంటారా? ఇది ఒక కోణం అయితే, లగచర్ల రైతులు తిరగబడ్డానికి తక్కువ పరిహారం ఇవ్వడం అనేది అసలు కారణమే కాదు. ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న ఆ ప్రాంత రైతుల్లో మెజారిటీ రైతులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఒక్కరంటే ఒక్క ఓసీ రైతు కూడా లేదు, ఒక్క ఓసీ రైతు భూమి కూడా అక్కడ పోవట్లేదు. నవంబర్ 11న కలెక్టర్ మీద జరిగిన దాడి మాత్రమే ఇప్పుడు అందరికీ కనిపిస్తోంది. చర్చ దాని చుట్టే తిరుగుతోంది కదా. నిజానికి ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఏం జరిగింది లగచర్లలో అనేది ఎవరికీ తెలియదు. ఫార్మా విలేజ్ వస్తోంది అని చెప్పి ఆ ఏరియాలో ప్రాథమిక సమాచారం రైతులకి లేకుండానే, భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కొంతమంది స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఫార్మా విలేజ్ ఏర్పాటును అంగీకరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపారు అని చెప్పి వాట్సాప్ లో ఒక మెసేజ్ అప్పుడు పోస్ట్ అయింది. ఇదే ఆ స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో హకీంపేట, పోలేపల్లి, లగిచర్ల గ్రామ శివారుల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు గురించి పరిశీలన కోసం టీఎస్ఎస్ఐసి జోనల్ కమిషనర్ శ్రవణ్ కుమార్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, కొడంగల్, దుగ్గ్యాల్ మండల్ తహసీల్దార్ వచ్చి మండల ముఖ్య నాయకులు, ప్రజలతో సంప్రదించి ఏకగ్రీవ తీర్మానం గవర్నమెంట్ కు పంపించడం జరిగింది అని ఈ మెసేజ్ లో ఉంది. ఇది ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఒక ప్రకంపన పుట్టించిన వాట్సాప్ పోస్ట్. ఈ వాట్సాప్ మెసేజ్ లోనే ఏ ప్రాంతాలు పోతాయి అనే ఒక మ్యాప్ కూడా అప్పుడు చక్కర్లు కొట్టింది. అధికారులు వచ్చి గ్రామ ముఖ్య నాయకులతో మాట్లాడిన ఒక ఫోటో కూడా అందులో పోస్ట్ అయ్యింది. లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన ఈ మెసేజ్ కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటన కంటే కూడా లోకల్ గా చాలా పెద్ద ప్రకంపన పుట్టించింది రైతుల్లో. ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి సీఎం సార్ ఇజ్జత్ కా సవాల్ ఈ ప్రాజెక్టు అనేది లోకల్ నాయకులు ప్రధానంగా చూశారు. అంతేగాని భూములు కోల్పోతున్న రైతుల పరిస్థితి ఏంటి అనేది అస్సలు పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ప్రధానంగా ఇక్కడ సమస్య మొదలైంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూల రైతులు. ఎందుకంటే ఈ వాట్సాప్ మెసేజ్ చూసిన తర్వాత రైతులంతా కలిసి పరుగున ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. అతనే రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి. మా వాట్సాప్ గ్రూపుల్లో ఇలా ఫార్మా విలేజ్ వస్తుంది అని చెప్పి మేమంతా ఒప్పుకున్నాము అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారండి సార్. మాకు ఆ ఫార్మా కంపెనీ అస్సలు వద్దు అని చెప్పి వాళ్ళు తిరుపతి రెడ్డికి చెప్పిన మాట. అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటో తెలుసా? అసలు ఎవరు చెప్పారు మీకు ఫార్మా విలేజ్ వస్తుంది అని చెప్పి? అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పి చెప్పడంతో పాటు నానా మాటలు అక్కడికి వచ్చిన రైతులను అన్నారు. ఈ వాట్సాప్ మెసేజ్ ని ప్రస్తావిస్తూ కూడా అన్నారు. ఒకసారి వినండి. అది
ఇండస్ట్రీ వద్దు అభివృద్ధి ఎవరైనా అభివృద్ధి అని వస్తే మనం పట్టుకొని మీ భూమి కూర్చుకుంటాడని ఏ కాడికి పోతే చెప్పింది మీకు. అలా అనడంతో పాటు మీకేది అభివృద్ధి వద్దా అని చెప్పి కూడా ఆయన అడిగారు. ఫార్మా లాంటి అభివృద్ధి మాకొద్దు అన్నప్పుడు అయితే లెటర్ రాసివ్వండి, ఆ విషయము ఈ 5 ఏళ్ల పాటు మాకేమీ వద్దని చెప్పి రాసివ్వండి, సీసీ రోడ్లు సహా మాకేమీ వద్దు అని చెప్పి రాసివ్వండి అని చెప్పి అక్కడున్న రైతులతో ఒక లెటర్ రాయించి అందరి దగ్గర సంతకాలు చేయించుకున్నారు తిరుపతి రెడ్డి అని చెప్పి నేను మాట్లాడిన రైతులు నాకు చెప్పారు. ఇది చాలా కీలకమైన అంశం. ఆ లెటర్ ఎందుకు బయటికి రాలేదు అంటే తిరుపతి రెడ్డితో రైతులు మాట్లాడుతున్నప్పుడే ఒక అబ్బాయి ఒక వీడియో తీయడానికి ట్రై చేసినప్పుడు అతన్ని అందరి ముందు అక్కడే మనకు ఆ ఆడియో రికార్డులో వినిపిస్తుంది చూడండి, ఒక అబ్బాయిని తిడుతూ ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పి అడ్డుకోవడం. దాని తర్వాత సంతకాల ప్రక్రియ జరిగింది కాబట్టి ఎవరు కూడా దాన్ని ఫోటో తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇలా లెటర్ రాయించుకోవడం నిజమా కాదా తేల్చాల్సిన అవసరం ఉంది. తిరుపతి రెడ్డిని కలిసి మాకు అభివృద్ధి వద్దు, మా భూములు ఫార్మాకి ఇచ్చేది వద్దు అని చెప్పి రాసిచ్చేసిన తర్వాత అంతా ప్రశాంతం అనుకున్నారు రైతులు. కానీ ఎప్పుడైతే రాత్రింబవళ్ళు వాళ్ళ భూముల్లో రహస్యంగా డ్రోన్లు రన్ చేశారో అప్పుడు మళ్ళీ అలజడి మొదలైంది. డ్రోన్లు ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియకపోవడంతో ఎంఆర్ఓకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు డ్రోన్ల గురించి మాకే సమాచారం లేదు అని చెప్పి రైతుల్ని తిప్పి పంపారు. డ్రోన్స్ ఎవరు ఫ్లై చేస్తారని చెప్పేసి మేము కూడా పోలీసు వాళ్ళని పెట్టి చేస్తున్నాం. తప్పకుండా డ్రోన్స్ ఎవరు ఫ్లై చేస్తున్నాం. డ్రోన్ల అలజడి ఆగకపోవడంతో చివరికి హైదరాబాద్ వచ్చి ప్రజావాణిలో కూడా మేము కంప్లైంట్ చేశాము అని చెప్పి రైతులు చెప్పారు. అయినా సరే ఏ స్పందన లేదు. నిత్యం వాళ్ళ ఇళ్ల మీద పొలాల మీద డ్రోన్లు తిరుగుతుంటే ఆ రైతులు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? అందుకే చాలా మంది అధికారులను కలిశారు, కలెక్టర్ని కలిశారు, లోకల్ నాయకుల్ని కలిశారు. మాకు ఏదైనా సమాచారం చెప్పండి అని చెప్పి బ్రతిమలాడారు. అదే టైంలో స్థానిక కాంగ్రెస్ లీడర్లు మాత్రము ఫార్మా వద్దు అని తిరుగుతున్న రైతుల్ని ఉద్దేశించి మనోడు సీఎం అయితే మీరు బదనాం చేస్తారని చెప్పి మాటలు అనడం తప్ప భూములు లేకపోతే మాకు బతికే ఉండదు, భూవే ఉండదు అనే మా కండిషన్ని అస్సలు పట్టించుకోలేదు అని కూడా రైతులు చెప్పారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కలిసి మాజీ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి కంటే ముందు సుదీర్ఘకాలం కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన గురునాథ్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. మీరైనా మమ్మల్ని కాపాడండి, పెద్దసారికి చెప్పి ఇక్కడ ఫార్మా కంపెనీ రాకుండా చూడండి అని చెప్పి ఆయన అడిగారంట. అప్పుడు ఆయన మీరేమీ భయపడకండి, 850 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ వేరే ఉంది, నేను దాని గురించి చెప్పి ఫార్మా కంపెనీని అక్కడికి పంపించేద్దాము, నేను సీఎంతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఒక భరోసా ఇచ్చి పంపించిన తర్వాత రైతుల్లో మళ్ళీ ధైర్యం వచ్చింది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ గురునాథ్ రెడ్డి గారు సైలెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత మాట్లాడలేని పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు అని చెప్పి రైతులు చెప్పారు. భూసేకరణ నోటిఫికేషన్ వచ్చే లోపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా చేయాలి అని చెప్పి రైతులు అహర్నిశలు ప్రయత్నం చేశారు. వాళ్ళ శక్తికి మించి వాళ్ళు తిరిగారు. చివరికి అక్కడుండే ఒక లోకల్ లీడర్, ఒక హకీంపేట అనే మండల స్థాయి లీడరు శ్రీనివాస్ రెడ్డి, అతని తమ్ముడు నరసింహారెడ్డి అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి అని చెప్పి తెలుసుకొని రైతులంతా వెళ్ళి ఆ శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ మీద పడ్డారంట. మీరు మీ తమ్ముని ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విషయాన్ని చెప్పండి, మా బాధ ఏంటో తెలియజేయండి అని చెప్పి ఆ శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాం మేము. అయినా సరే పెద్దసారిని కలిసే అవకాశము, మా ఆవేదన చెప్పే అవకాశము మాకు రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే కొడంగల్ ఏరియా డెవలప్మెంటల్ ఆఫీసర్ కడా అంటారు, కడా వెంకటరెడ్డి గారిని కూడా మేము కలిసాము, కలెక్టర్ని కలిసాము. ఎవ్వరూ కూడా మాకు సరైన సమాచారం ఇవ్వలేదు. సమాచారాన్ని మా దగ్గర నుంచి దాచిపెట్టడము, రహస్యంగా డ్రోన్లు తిప్పడము, మమ్మల్ని ఒక శత్రువుల్లాగా దేశద్రోహుల్లాగా చూడడము అనేది తీవ్ర ఆవేదనకు గురి చేసిన విషయము అని చెప్పి రైతులు చాలా ఆవేదనగా చెప్పారు. డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి కొంతమంది సీఎంని కలిసే ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వస్తున్నారు కొడంగల్ ఏరియాకి అని చెప్పి తెలిసి అక్కడికి వెళ్ళి కలవాలి అని చెప్పి 400 మంది రైతులు డీసీఎంలు మాట్లాడి వెళ్తున్న క్రమంలో వాళ్ళని పోలీసులు ఫస్ట్ టైం అడ్డుకున్నారు. అక్కడ ఎక్కువ షాక్ తిన్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్ళట్లేదు, బ్రతిమలాడుకోవడానికి వెళ్తున్నారు. అదే విషయాన్ని కన్విన్స్ చేసిన సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మమ్మల్ని ఇంటికి పంపించారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జూలైలో రేవంత్ రెడ్డి స్వయంగా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ వస్తుంది, రైతులంతా సహకరించాలి అని చెప్పి ప్రకటన చేయడంతో ఆ రైతులకి గుండాగినంత పనైందంట. సీఎం ప్రకటించిన కొద్ది రోజుల్లోనే జూలై 31, 2024 రెవెన్యూ శాఖ దుద్యాల మండలంలో ఉండే ఈ హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే 1358 ఎకరాల భూమిని ఫార్మా విలేజ్ కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో రైతులు పూర్తిగా అండర్స్లోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కంటి నిండా కులుకు లేదు, కాళ్లకు కుదురులేదు. పైగా
స్థానిక లీడర్లు వీళ్ళని శత్రువుల్లాగా చూడడంతో ఘర్షణ అనేది మొదలైంది. అప్పుడు రైతుల్లో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉన్నారు అని చెప్పాను కదా, పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు కూడా. అంత చిన్న చిన్న రైతులు, చాలా మందికి భూమి లేకపోతే గతంలో అసైన్డ్ భూమినే వాళ్ళకి ఇచ్చారు. ఆ అసైన్డ్ భూమినే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తీసుకుంటోంది. హకీంపేట, పోలేపల్లి రైతుల భూములతో పాటు లగచెర్ల పంచాయతీలో ఉండే పులిచెర్ల కుంటతండ, రోటిబండ తండాల్లో ఎస్టీ రైతుల భూములు ఉన్నాయి. అక్కడ రైతుల భూములే కాకుండా ఇల్లు కూడా పోతున్నాయి. మన నాయకుడు మనకు అన్యాయం చేయడు, ఫార్మా కంపెనీలు వస్తే పొల్యూషన్ ఏమీ ఉండదు అని చెప్పి లోకల్ కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. కాబట్టి ఒక దశలో రైతులంతా భూములు ఇవ్వక తప్పదు అనుకున్నారు. కానీ ఒక్కసారి జడ్చర్ల పోలేపల్లి దగ్గర అక్కడ కూడా ఫార్మా సెడ్జ్ ఉంది, అక్కడికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందాము అని చెప్పి మళ్ళీ డీసీఎంలు కట్టుకొని ఆగస్టులో సుమారు 100 మంది రైతులు పోలేపల్లి సెడ్జ్కి వెళ్లారు. జడ్చర్ల దగ్గర ఉండేది అది. అక్కడ చాలా ఫార్మా కంపెనీలు ఉంటాయి. వాళ్ళు చెప్పిన మాటలు ఈ రైతుల్ని భయపెట్టేశాయి. మా ఊర్లు బొందలగడ్డగా మారాయి, ఫార్మా వ్యర్థాలతో మాకు పంటలు పండట్లేదు, కొత్తగా పెళ్ళవుతున్న వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, తాగడానికి నీళ్లు కూడా మాకు లేకపోవడంతో జడ్చర్ల నుంచి క్యాన్ వాటర్ తీసుకొని వచ్చి తాగుతున్నాము, ఇంటికొక ఉద్యోగము అని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ మొదట్లో ఇచ్చారు, కానీ ప్రారంభమైన 1 year తర్వాత అందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. వ్యవసాయ దిగుబడి కూడా రావట్లేదు, మేము అధ్వానమైన పరిస్థితిలో ఉంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. 2002 నుంచి ఇప్పుడు రాక మీ భూములు ఇచ్చారు, కంపెనీలు వచ్చినాయి, మీకేమన్నా ఆర్థికంగా పైసలు కానీ ఇల్లు కానీ ఇంకోటి ఏం సపరేట్ కాదు? మీ భూములు అమ్ముకున్నారు కదా, ఏమన్నా జాబులు గట్ల ఇచ్చారు అందులో అన్నారు. ఇంటికో మంచిగా మీ భూములు తీసుకున్నప్పుడు మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు కదా, మరి మీ పిల్లలకి ఏమైనా వచ్చిన ఉద్యోగాలు రాలేవు. పంటలు ఎట్లున్నాయి? నీళ్లు అయితే ఖరాబ్ అయినాయి. నీళ్లు ఖరాబ్ అయినాయి. రాత్రిపూట గాలి ఏలూరుకి వెళ్ళి పెట్టుకుంటాడు. మా ఊరు అంటే పెట్టుకొని పెట్టుకుంటాడు అంతే. వాళ్ళు తినే చిప్పలు ఉంటాయి చూడు, బయట వర్ణానికి ఇజ్జంతో చేస్తారు, మాకేమో అవి వీళ్ళని ఇంకా భయపెట్టేశాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే భూములు ఇవ్వకూడదు అని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పోలేపల్లి రైతులు చెప్పిన విషయాలు లగచెర్ల రైతులు వీడియోలు తీసుకొని వచ్చి కాంగ్రెస్ లీడర్లకు, గ్రామ ప్రజలకు యువకుల సాయంతో ప్రొజెక్టర్లు పెట్టి చూపించారు. అంటే మన లైఫ్ ను కోల్పోతాం, మొత్తం మీద మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. అతి తక్కువ కాలంలో 80% నమ్ముతారో నమ్మరో 80% ఫెర్టిలిటీ పోతుంది, అంటే సంతానం కలగదు. మన ఊర్లు బొందలగడ్డ అయిపోతాయంట అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయ్యా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ ఊర్లో కంపెనీ వస్తాయి, మీ ఊర్లో రోడ్డు మంచిగా అవుతుంది, మీరు మంచిగా అవుతారు, పైసలు మంచిగా వస్తాయి అని చెప్పేసి ఒకరొకరితో మాట్లాడతారు. ఈ అన్ని విషయాలు కూడా మేము నిన్నగాక మొన్న పోలేపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ అడిగినాం, మీ దగ్గర ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? అయ్యా మా దగ్గర ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇస్తే ఊడవనికి తుడవనికి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆ కంపెనీకి ఎవరికైతే భూమికి ఇచ్చారో ఆ భూమిని ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు ఆ భూమికి ఇచ్చి ఆ భూమి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ కంపెనీలో జీతాలు లేక పనిచేస్తున్నారు. అయినా ఏ ప్రయోజనం లేకపోయింది. దీంతో చచ్చినా పర్లేదు ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. హకీంపేట చౌరస్తాలో నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. తహసీల్దార్ కార్యాలయాలని ముట్టడించడము, ర్యాలీలు చేయడము ఇవన్నీ చేశారు. అప్పుడు 2 విషయాలు జరిగాయి. పోలీసులు ఈ రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి డైరెక్ట్ గా రంగంలోకి దిగడం ఒక పరిణామం అయితే, రైతుల ఉద్యమాన్ని తమ వైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ లీడర్లు ఈ ఉద్యమంలోకి రావడము అప్పుడు జరిగిన 2వ పరిణామం. సెప్టెంబర్ లో మాత్రమే బీఆర్ఎస్ దీంట్లోకి ఇన్వాల్వ్ అయింది. అప్పటిదాకా మేం మాత్రమే చేశాము, ఉద్యమం పెరిగిన తర్వాత వాళ్ళు తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశారు అని కూడా నేను మాట్లాడిన రైతులు చెప్పారు. అందుకే ఇది బీఆర్ఎస్ చేసిన ఉద్యమం కాదు అని వాళ్ళు బలంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కలిసిన వ్యక్తే తిరుపతి రెడ్డి, ఆ తర్వాత గురునాథ్ రెడ్డిని కలిశారు. లోకల్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ మీద కూడా పడ్డారు. చివరిలో బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ ప్రయోజనాల కోసం వచ్చి చేరారు అని చెప్పి చెప్తున్నారు. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడంతా రైతులు సహకరించారు. అందుకు నిదర్శనము పోలేపల్లిలో ప్రశాంతంగా జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ. మేము కంపెనీలో కాకుండా వేరే ఇంకో రకమైన భూములు ఏదోసుకుంటాడు. ఫార్మా కంపెనీ మా ఊరికి ఎఫెక్ట్ పడుతుంది, టోటల్ ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఇక్కడున్న రైతుల మీద పెత్తనం చేయడానికి, వీళ్ళ భూములు ఎలాగైనా సరే మీరు భూములు ఎలా ఇవ్వరో చూస్తాము అని చెప్పి
బెదిరింపు ధోరణిలో మాట్లాడడం మొదలుపెట్టారో అప్పుడు ఈ రైతులు లోకల్గా ఉండే కాంగ్రెస్ లీడర్ల మీద తిరగబడడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు అనేది ఆ కాంగ్రెస్ లీడర్లతో పాటు వచ్చిన అధికారుల మీద కూడా కొనసాగింది. అయితే రైతుల ఆందోళన పెరిగే కొద్దీ స్థానిక కాంగ్రెస్ లీడర్లు రైతుల మధ్య ఘర్షణ పెరిగిపోతూ వచ్చింది. కానీ ఈ ఇష్యూని మీడియా మాత్రము బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే యాంగిల్లోనే చూపించింది. నిజానికి ఘర్షణ భూములు కోల్పోతున్న రైతులు వర్సెస్ కాంగ్రెస్ స్థానిక లీడర్లు. రైతుల్ని స్థానిక కాంగ్రెస్ లీడరు బెదిరించడము, సంగతి చూస్తాము అనడంతో అక్టోబర్ 25వ తేదీన అధికారులతో రైతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి కాంగ్రెస్ లీడర్ అవిటి శేఖర్ అనే వ్యక్తి రావడమే కాకుండా మీ అంతు చూస్తాము, భూములు ఎలా ఎవరో తేల్చుకుందాము అనేలాగా మాట్లాడడంతో ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి అతను ఒక గదిలోకి పారిపోయి దాక్కున్నా కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చాలా దాడి చేసే ప్రయత్నం చేశారు. అతను చివరికి ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని బయటపడాడు పోలీస్ ప్రొటెక్షన్తో. ఆ స్థాయిలో కాంగ్రెస్ లీడర్లు భూములు కోల్పోతున్న రైతులకి మధ్య ఘర్షణ అనేది చాలా తీవ్రతరమైపోయింది. ఆ రోజు ఇదే పబ్లిక్ తీసుకొని 20-30 మంది పోయినాం తిరుపతి రెడ్డి దగ్గర. ఆఫీస్ దగ్గర పోతే చిన్న పిలానికి తరిమి కొట్టించిండు, బాడీగార్డ్తో తరిమి కొట్టించిండు. ఆ పద్యత సార్ సీఎం సార్ అన్న ఆయన పద్యత అది దానికి మొత్తం కారణం శేఖరే. మాట్లాడాలి కదా అన్న, మీకు దానికి సొల్యూషన్ మొత్తం శేఖరే. శేఖర్ పైన యాక్షన్ తీసుకుంటారు. ఆ తర్వాత నవంబర్ 11న కలెక్టర్ ప్రతీక్ జైన్ వచ్చినప్పుడు గో బ్యాక్ ఫార్మా అని చెప్పి నినాదాలు చేస్తున్న స్థానికులు ఆయన మీదకి దూసుకెళ్లారు. చాలా వాహనాలని ధ్వంసం కూడా చేశారు. ఆ విజువల్స్ ని అందరూ చూశారు. అయితే దాడి తర్వాత కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతుల పట్ల చాలా సానుభూతితో మాట్లాడారు. రైతులు దాడి చేయలేదు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి, అసలు ఏం జరిగింది? మనం మాట్లాడడానికి పోయాము, వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని పోయారు సార్. ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్. They started conspiring. Sir. They are all tribals. Sir. So చూసి అలాగా అవుతుంది. బట్ they were all farmers, our farmers, our people. అలాగా దాడి వాడి వర్డ్ మీరు వాడకండి, యూజ్ చేయండి. ఈ ఘటన తర్వాత సీఎం సోదరుడు అనే హోదా తప్ప ఏ హోదా లేని తిరుపతి రెడ్డి మాత్రము వికారాబాద్లో పర్యటించడమే కాకుండా ఆయన కలెక్టరేట్కి వెళ్ళినప్పుడు ఇదే కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వయంగా ఎదురెళ్ళి ఆయన్ని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లిన విజువల్స్ వైరల్ అయ్యాయి. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఏ హోదా లేకపోయినా ముఖ్యమంత్రి అన్నని అనుమతించిన పోలీసులు లోకల్ ఎంపీ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆ గ్రామాల్లో తిరగడానికి వికారాబాద్ వచ్చినప్పుడు ఆమెను మాత్రం అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని వెనక్కి తిప్పి పంపారు. తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్. 300 మంది వచ్చి నిలబడరా. ఈ ఘటన జరిగిన తర్వాత రాత్రి ఆ తండాల్లో పోలీసులు చొరబడి విధ్వంసం సృష్టించారు. 20 గంటలు లైట్లు బంద్ చేసిండ్రు, డోర్ ఇరగొట్టిండ్రు, మళ్ళా ఇంటంతా చూసిండ్రు, బీరువాని తెరిచిండ్రు. బీరువాలో దాచుకుంటామా సార్? మేము చూడంతా చూడు, బీరువా దాచుకుంటామా? మనుషులు పెడతారా బీరువాలు అని చెప్పిన. ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారమ్మా? మా ఆయన అయిండు, మా ఇంకో మడిది అయిండు, మా ఒక అల్లుడు అయిండు. మాకు కొంచెం భూమి, దాంట్లో మేము బతుకుతామా, శాస్తామా, మేమేమైనా చేసుకుంటాం, నీకెందుకు? వందల మంది పోలీసులు అక్కడ చుట్టుముట్టి గ్రామాల్లోకి ఎవరు వెళ్లకుండా చేస్తున్నారు. జర్నలిస్టులను కూడా వెళ్ళనీయట్లేదు. సామాజిక కార్యకర్తలు అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేద్దాము ఏం జరుగుతోందో అని చెప్పి ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి, మీకు అర్థమవుతుంది. POW నాయకురాలు సంధ్య గారికి అక్కడ ఉన్న తండా మహిళలు మా దగ్గరికి రండి, మా పరిస్థితి బాలేదు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పిలిస్తే ఆమె మరికొంతమంది ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళడానికి ట్రై చేశారు. అక్కడున్న మహిళల్ని కలవడానికి ట్రై చేస్తే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. మీ నియోజకవర్గం ఏమన్నా ప్రత్యేకమైనటువంటి దాంట్లో ఉందా? సీనియర్ యాక్టివిస్టులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్స్ మీద ఈ రకమైనటువంటి చేస్తే గనక లంబాడ మహిళల మీద మీరు ఎంత దౌర్జన్యాలు చేశారు, పోలీసులు ఎంత దౌర్జన్యాలు చేశారు అని చెప్పి మేము ఏ రకమైనటువంటి నిజ నిర్ధారణ చేయకుండానే మేము ఈ రోజు కంక్లూజన్ కి రావాల్సి వస్తుంది. ఫార్మా ఇండస్ట్రీ చుట్టూ ఇంత పెద్ద చర్చ జరుగుతోంది కదా. ఈ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఫార్మా విలేజెస్ కానీ ఇప్పుడు తెలంగాణకు అత్యంత అవసరమైనవా? ముఖ్యమంత్రి తొలి ప్రాధాన్యతల్లో ఇండస్ట్రీస్, భూసేకరణ అనే అంశాలే ఉన్నాయా అనేది
తెలుసుకునే ముందు హైదరాబాద్ ఫార్మాసిటీ గురించి కొంత చెప్పాలి. 2014లో కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాము, అది గ్రీన్ ఫార్మాసిటీ అని చెప్పి రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కట్తాల్, అమన్గల్ మండలాల్లో 12 గ్రామ పంచాయతీల పరిధిలో 19,333 ఎకరాల్లో భూసేకరణ మొదలుపెట్టింది. ఫస్ట్ 7,000 ఎకరాలు చాలు అని చెప్పి మొదలుపెట్టి చివరికి 19,333 ఎకరాలకి దాన్ని పెంచారు. 14,000 ఎకరాలు సేకరించడం ఇప్పుడు పూర్తయింది. అప్పుడు కాలుష్యం పెరిగిపోతుంది అని చెప్పి ఆందోళనలు భారీగా జరిగాయి. ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి అలాగే జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఈ ఫార్మాసిటీకి వ్యతిరేకము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది స్వయంగా. అక్కడికి ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వాళ్ళు అక్కడ విజిట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఫార్మాసిటీ రద్దయింది అని చెప్పి స్వయంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అయితే దీని మీదనే హైకోర్టులో కేసు నడిచింది. హైకోర్టు అడిగినప్పుడు ప్రభుత్వము మేము ఫార్మాసిటీని రద్దు చేయలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవడం కోసం, తీసుకున్న భూమిని అలా పెట్టుకోవడం కోసము గవర్నమెంట్స్ ఎలా డబుల్ గేమ్ ఆడతాయి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫార్మాసిటీ రద్దు చేయలేదు అని చెప్పి కోర్టుకు చెప్పింది. ఇంకొక వైపేమో సీఎం రేవంత్ రెడ్డి మేము ఫార్మాసిటీని, అది హైదరాబాద్ పక్కన పొల్యూటెడ్ సిటీ కాబట్టి దానికి బదులుగా తెలంగాణ వ్యాప్తంగా వేర్వేరు జిల్లాలో 10 ఫార్మా విలేజెస్ ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. ఫార్మా ఉంటుంది, మీరు సిటీలు ప్లాన్ చేసారు, మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసాం. ఫార్మా కంపెనీల వల్ల నష్టపోయేది భూములు ఇచ్చే రైతులు మాత్రమే కాదు, భూములు ఇవ్వని రైతులు, ఆ ప్రాంతంలో ఉండే అనేక గ్రామాలు నష్టపోతాయి. హైదరాబాద్ పటాన్చెరు, జీడిమెట్ల ఏరియాస్ ఫార్మా వల్లే కాలుష్యంలో చిక్కుకున్నాయి కదా. మూసీ నది కాలుష్యం వల్ల నల్లగొండ రైతులు కూడా నష్టపోతున్నారు కాబట్టి బ్యూటిఫికేషన్ చేస్తున్నాము అని చెప్పి ఒకవైపు చెప్తూనే లగచర్లలో అదే కాలుష్యానికి కారణమయ్యే ఫార్మాను అభివృద్ధి అని చెప్పి చెప్పడం డబుల్ స్టాండర్డ్స్ ని చాట్ చెప్పట్లేదా? అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నదిని హైదరాబాద్ నగరంలో కలుషితమై ఫార్మా ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే కాలుష్యం క్యాన్సర్ గా మాడి నల్లగొండ ప్రజల్ని ఇవాళ ఆడబిడ్డలకు కడుపయ్యే పరిస్థితి నీళ్లతోని కలుషితంతో లేదు. ఇవాళ ఈ మూసీ వల్ల హైదరాబాద్ నగరం అణు బాంబు కంటే ప్రమాదమైన పరిస్థితిని ఎదుర్కోబోతుంది. ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు. అంటే హైదరాబాద్కి మాత్రమే కాలుష్యమా, విలేజెస్కి కాలుష్యం కాదా? రేవంత్ రెడ్డి గారికి ముచ్చర్లలో రెడీగా ఉన్న 14,000 ఎకరాలు సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ 16,000 ఎకరాలని కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేయాలి అని చెప్పి ఇంకొక డెసిషన్ కూడా తీసుకున్నారు. దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో చర్చ జరగట్లేదు. మొత్తం 30,000 ఎకరాలు సేకరించి ఇంకొక కొత్త సిటీని కట్టాలి అని చెప్పి భావిస్తున్నారు. దాని పేరే ఫోర్త్ సిటీ. ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. ఇప్పుడు రెడీగా ఉన్న 14,000 ఎకరాల్లో సరిపోదు అని చెప్పి దానికి తోడు ఇంకొక 16,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకోవాలి ల్యాండ్ పూలింగ్ ద్వారా అని చెప్పి కొత్తగా ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. అంటే మొదటి నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చూస్తే ఎప్పుడు భూముల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. భూముల చుట్టూనే వివాదాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. వచ్చి రాగానే హైడ్రా పేరుతో కూల్చివేతలు మొదలు పెట్టారు. చెరువుల్ని కాపాడడానికి అని చెప్పి అందరూ ఆహ్వానించారు అప్పుడు. కానీ ఆ బుల్డోజర్లు సమన్యాయం పాటించాయా? ఆ తర్వాత మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లు పెట్టి కూల్చేశారు. ఆ తర్వాత నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పచ్చటి అడవిలో దామగుండం ఫారెస్ట్ లో 3,000 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి అప్పచెప్పి శంకుస్థాపన చేసి వచ్చారు. ఇప్పుడు ఫార్మా విలేజ్ల పేరుతో ఎస్సీ ఎస్టీల భూముల్ని ఇళ్లని లాక్కుంటున్నారు. కేవలం భూములే ముఖ్యమంత్రి టాప్ ప్రయారిటీగా ఎందుకు ఉంటున్నాయి అనే ప్రశ్న ఇక్కడ సామాన్యులకు కూడా వస్తుంది. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా ఒక రియల్టర్ లాగా ఏమైనా ఆలోచిస్తున్నారా? నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్లో అంతో ఇంతో సంపాదించిందే ఈరోజు నన్ను కాపాడుతుంది. కాంగ్రెస్ ఖర్చులు కూడా పెట్టుకుంటున్నా. సో రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రెడ్డికి చెందిన చిత్తనూరు దగ్గరుండే ఇథనాల్ ఫ్యాక్టరీని స్థానిక రైతులు వ్యతిరేకిస్తే ఎన్నికలకు ముందు తీవ్రంగా అణచివేసింది అప్పటి ప్రభుత్వము. గతంలో నేను చేసిన వీడియోలు ఉన్నాయి చూడండి దీని మీద. ఇప్పుడు ఫార్మాకు వ్యతిరేకంగా కొడంగల్ రైతులతో పాటు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ రైతులు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఎంత పరిహారం ఇచ్చినా రైతులకు ఇష్టం లేకపోతే వాళ్ళ భూముల్ని ప్రభుత్వం తీసుకోకూడదు.
ఉమ్మడి ప్రయోజనాల కోసం అని చెప్పి ప్రైవేటు ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి రీసెంట్ సుప్రీంకోర్టు తీర్పు ఈ విషయంలో రైతులు కోర్టులో పోరాడడానికి హెల్ప్ అవ్వచ్చు. ఈ సమస్య అంతా కూడా భూసేకరణ గురించే. మరి దీనికి పరిష్కారం ఏంటి? భూసేకరణ చేయకూడదా? అప్పుడు అభివృద్ధి ఎలా అనే ప్రశ్న వస్తుంది. భూముల విలువ పెరిగే కొద్దీ ఆ భూముల కోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యక్తులు పోటీ పడతారు. రైతులకు రాను భూముల్ని కాపాడుకోవడం చాలా పెద్ద సమస్యగా మారిపోవచ్చు. ఈ సమస్యకు ప్రధాన కారణం అభివృద్ధి కోసమని చేస్తున్న భూసేకరణలో భూముల్ని కోల్పోతున్న రైతుల్ని భాగస్వాముల్ని చేయకపోవడం. మొదట్లోనే చెప్పాను కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తున్న లాభాలు, అప్పుడు భూములు ఇచ్చిన రైతుల కష్టాల గురించి. ఈ పరిస్థితి మారాలి అంటే అభివృద్ధిలో రైతుల్ని శాశ్వతంగా భాగస్వామ్యుల్ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండస్ట్రీ వస్తుంది అనుకోండి, 1000 మంది రైతులు దానికోసం భూములు ఇచ్చారు. ఆ నిర్వాసిత రైతులు కొత్త జీవితం ప్రారంభించడానికి కరెంట్ రేట్ల ప్రకారం వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిందే. కానీ ఇండస్ట్రీ భవిష్యత్తులో సాధించే లాభాల్లో నుంచి కూడా ఆ రైతులకి ఖచ్చితంగా ఒక వాటా ఇవ్వాలి. ఎందుకంటే ఆ భూమిలో ఆ రైతు ఇంకేదైనా నిజంగానే రైతే ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక పెద్ద వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా పెద్ద పంట పండించి ఎప్పటికీ దాంట్లో నుంచి లాభాన్ని, ఆదాయాన్ని ఆ రైతు కుటుంబం పొందుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ వల్ల అతను శాశ్వతంగా నష్టపోతాడు కాబట్టి శాశ్వతంగా లబ్ధి కలిగేలాగా నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు కోల్పోయిన భూముల నుంచి ఒక భరోసా, ఒక భద్రత అనేది ఇచ్చినప్పుడు ఎక్కడ భూసేకరణ చేయాలి అన్నా మేము భూములు ఇస్తే అదొక భరోసా అవుతుంది. ఒక గవర్నమెంట్ జాబ్ ఎలాగో అలా భావించి రైతులు స్వయంగా వచ్చి భూములు ఇచ్చే పరిస్థితి ఉండాలే కానీ హింసించి, బెదిరించి భూముల్ని లాక్కోవడమే లక్ష్యంగా వాళ్ళ మీద అణచివేత కొనసాగించే పరిస్థితి అనేది పోవాలి. అలాగే లగచర్ల ఘటనలో అరెస్ట్ చేసిన రైతుల్ని తక్షణం రిలీజ్ చేయాలి. 10 నెలలుగా ఎంత హింస అనుభవించారు, ఎంత ఘర్షణ పడ్డారు, ఎంత మంది చుట్టూ తిరిగారు, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళలో అంత ఆవేశం వచ్చింది, అంత కోపం ఎందుకు వచ్చింది ఆ రోజు అనేది, ఇదంతా మనం డే 1 నుంచి జరిగిన పరిణామాలన్నీ అర్థం చేసుకుంటే, రైతులతో స్వయంగా మాట్లాడాను, ఎవరు మాట్లాడినా ఇదే తెలుస్తుంది మీకు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ జోలికి రాము అని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు వాళ్ళని కేసుల నుంచి బయటపడేయాలి. ఇప్పటికైనా గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో అలా అర్థం చేసుకోవడానికి కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై కిసాన్. అందముగా కొడంగల్లు కాసేసి తీర్చిదిద్దుతావనుకుంటిమి, పతని పంటలు వండే ఇదుల్ల భూములు పార్మ కంటివి, ఎందుకు గెలిపిస్తిమి సరుకారు నిన్ను, ఎరికోరి తెచ్చుకుంటిమి. పేదొల్ల కన్నీళ్ళు పెట్టకు నీవు, పానముతో గెలిపించినము.